నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 16, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షము. ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు సంకష్టహర చతుర్థి. ఎవరైనా పూజలు చేసుకోవాలన్నా, వ్రతాలు చేసుకోవాలన్నా, ఏదైనా నోములు పట్టుకోవాలన్నా ఈరోజు మీరు కనుక చేసినట్టయితే కష్టాలు అనుభవించేవారు, ధనపరంగా ఇబ్బందులు పడేవారు ఈ సంకష్టహర చతుర్థిని ఇన్ని వారాలు చేసుకుంటాను లేదా ఇన్ని రోజులు చేసుకుంటాను అనే సంకల్పాన్ని తీసుకోవాలనుకున్నా కానీ ఈరోజు తీసుకున్నట్టయితే విశేషంగా కలిసి వస్తుంది. దీంతోపాటు ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:03, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:28. అయితే ఈరోజు తిథి తదియ మధ్యాహ్నం 1:16 వరకు, తదుపరి చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము అనురాధ తెల్లవారి 5:48 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7:37 నుండి ఉదయం 9:24 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12:16 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు, యమగండ కాలం ఉదయం 7:36 నుండి ఉదయం 9:09 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:15 వరకు, అమృత గడియలు సాయంత్రం సమయంలో 6:18 నుంచి రాత్రి 8:05 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి దిన పంచాంగం. నమస్తే. 16 ఏప్రిల్ 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, సామాజిక స్థితి ఎలా ఉండబోతోంది, పరిహారాలు సూచనలు చూద్దాము. ముందుగా గ్రహస్థితి. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు యథావిధిగా కన్యారాశిలోనూ సంచారం చేస్తున్నారు. అయితే వీరి సంచార ఫలితంగా ముందుగా మేషరాశి వారికి ఫలితము అంటే సామాజిక ఫలితము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాల్లో, వ్యవహారాల్లో, ఉద్యోగాలలో విజయం లభిస్తుంది. లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీ యొక్క గ్రహస్థితి సూర్యుడు బృహస్పతి ఇద్దరు బలంగా ఉండడం వల్ల ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 12 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి సామాజిక స్థితి ఎలా ఉంటుందంటే అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. కుటుంబంలో సమస్యలు కూడా వస్తున్నాయి. మీరు పనిచేసే అంటే అన్ని రంగాల్లో ఉన్నవారికి మీరు పనిచేసే చోట చిక్కులు, చిరాకులు, అపనిందలు, అపవాదాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ గ్రహస్థితి చంద్రుడు అష్టమ స్థానంలోకి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఈ చికాకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట శివుడికి అభిషేకం చేయించుకోండి. చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ. దీన్ని 21 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు మీ రాశిలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే సామాజిక ఫలితాలు బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో మెరుగుదల ఏర్పడుతుంది. కుటుంబంలో చాలా చక్కగా ఉంటుంది. కానీ ధనపరంగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఆరోగ్యపరంగా ఆపరేషన్స్ ఎవరైనా చేయించుకోవాలనుకున్నా, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రము ఈ రోజును వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన చిన్ని మంత్రము ఓం స్కందాయ నమః. దీన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీకు అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. దాని యొక్క ఫలితము మీరు ఏ పని చేసినా ఈరోజు అనుకూలంగాను, విజయవంతంగాను, సానుకూలంగాను ఉండే అవకాశం కనబడుతోంది. సామాజిక ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ధనలాభాలు, ఆస్తి వ్యవహారాల్లో విజయాలు ఈరోజు మీకు కలగబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడిని పూజ చేసుకోండి. ఓం సం
సోమాయ నమః అనే మంత్రాన్ని 18 సార్లు పఠించుకోండి. అయితే ఇక్కడ కొంతమందికి శనికి సంబంధించినటువంటి శాంతి హోమం కనుక జరిపించినట్టయితే కొంతమందికి అంటే కొన్ని అంటే ఇది గోచార రీత్యా కాబట్టి మీ వ్యక్తిగతంగా ఉండే జాతకంలో చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అనే అంశాన్ని పరిశీలించుకొని ఒకవేళ చెడు స్థానంలో ఉన్నట్టయితే కనుక శాంతి హోమం జరిపించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహ ఫలితము చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీకు అత్యధిక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక ఫలితాలు, స్నేహితుల సహకారము, పేరు ప్రఖ్యాతలు, మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యాస్తమ సమయానికి తులసి మొక్క పూజ చేసుకోండి, సానుకూలంగా ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం ఆదిత్యాయ చ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి కేతువు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికత, దైవ దర్శనము, దాన ధర్మాలు ఇలాంటివి అత్యంత అవసరము. ఈరోజు వీటికే మీరు పని కేటాయించండి. అయితే సామాజిక ఫలితాలు, ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టాలి. ప్రయాణాలు తప్పవు, జాగ్రత్తలు తీసుకోండి. ఆటంకాలు రావచ్చు, ప్రమాదాలు కూడా జరగవచ్చు, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగినది గణపతి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ గణపతికి మోదకాలను నైవేద్యంగా పెట్టండి. అంటే ఉండ్రాళ్ళు అంటారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి. అయితే దీనికి చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. దాని యొక్క ఫలితము అన్ని శుభయోగాలే కలిగేటట్టుగా గోచరిస్తోంది. సామాజిక ఫలితము మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి అనే అంశాన్ని తెలియపరుస్తున్నదనమాట. మీరు ఏ పనులు చేసినా, కొత్త ఒప్పందాలు కానీ, కొత్తగా ఏ పని చేయాలన్నా అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీరు మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 16 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహ ఫలితాలు మంగళుడు అష్టమ దృష్టి చూస్తున్నాడు, జాగ్రత్తగా వ్యవహరించండి. అష్టమ దృష్టి అంత మంచి దృష్టి కాదు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే సామాజిక ఫలితాలు శ్రమతో కూడినటువంటి ఫలితాలు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి, ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాద ప్రతివాదాలు జరిగే సూచనలు, అపవాదులు జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ చెడు కనపడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించి శాంతి కానీ హోమం కానీ చేయించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 18 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మీకు బృహస్పతి అత్యంత బలంగా ఉన్నాడు. దాని యొక్క ఫలితము ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారస్తులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనానికి సంబంధించినటువంటి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే సామాజికంగా చూసినట్టయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, రాజకీయ నాయకులకు ప్రమోషన్స్ రావడము, విద్యార్థులకు పరీక్షల్లో పాస్ అవ్వడము, తరువాత మిగతా వ్యాపారస్తులకు లాభాలు రావడము, ఆకస్మిక ధనప్రాప్తి ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఏ పనైనా కొత్తగా ప్రారంభించాలన్నా ధనానికి సంబంధించినటువంటివి ఈరోజు వృధా చేసుకోకుండా తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు పఠించండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి స్వగృహంలో శనీశ్వరుడు ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు కాబట్టి కొంత ఫలితాలు మానసిక శాంతి కలుగుతుంది. ఆర్థికంగా కొంచెం నిలదొక్కునే అవకాశం తప్ప మరి ఏ ఇతరత్ర మంచి ఈ రాశిలో ఉండేవారికి గోచరించట్లేదు. ఏ పని ఈరోజు మీరు మొదలు పెట్టకండి, ఏ కొత్తగా ఏది స్టార్ట్ చేయకండి. ఈరోజు స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 23 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వ్యాపారాల్లో అంటే సామాజిక ఫలితాల్లో
వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోండి. మీ యొక్క శ్రమ ఫలించే అవకాశం గోచరిస్తోంది. అయితే గ్రహబలం చూసినట్టయితే శని ప్రభావము ఎక్కువగా ఉంటోంది. శని దృష్టి కూడా మీకు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. పరిహారము హనుమాన్ చాలీసా చదువుకోండి. శని సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహ ఫలితము బుధుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి శాస్త్ర విజ్ఞానం మీకు పెరుగుతుంది. దీంతో పాటు సామాజిక ఫలితాలు చదువులో ఉండేవారికి శుభం, అంటే విద్యార్థులకు శుభ సూచకాలు, మానసిక ప్రశాంతత గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా చేసుకోండి. విష్ణువుకు సంబంధించిన మంత్రము ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని 24 సార్లు పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు. నమస్తే.